హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ మహాసేన ఈయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందండి. తెలుగుదేశం జేఎస్పీ అలియన్స్లో భాగంగా రాజేష్ మహాసేనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది జరిగిన తర్వాత చాలామందికి నిద్ర పట్టి ఉండదు. ఎందుకంటే ఈయనకి టికెట్ వస్తుందని చెప్పి ఎవ్వరు కూడా ఊహించుండ్రు. ఈవెన్ అతను కూడా ఊహించుండ్రు. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయంగా మనము చెప్పుకోవచ్చు. అందుకే దీంట్లో చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే RRR గారి 100 కోట్లు ఇచ్చారని, పార్టీ నుంచి బిగ్ ఫండ్ వచ్చిందని, ఇలాంటి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ రీసెంట్గా రాజేష్ మహాసేన విడుదల చేసిన వీడియో చూస్తే ప్రచారం కోసం అని సబ్స్క్రైబర్స్కి మళ్ళీ హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ RRR 100 కోట్లు ఇవన్నీ ఉట్టి కథలే అని అర్థమైపోద్ది. ఇట్టే మన తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలామందికి ఈయన గురించి తెలుసు, చాలామంది ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈయన ఫస్ట్ నేను చూసింది ఎప్పుడంటే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో సరిగ్గా ఐడియా లేదు, కానీ అప్పుడు బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాసి మరి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. ఇంట్రెస్టింగ్గా చెప్పేవాడు, ఆధారాలతో చెప్పేవాళ్ళు. ఈ మహాసేన మీడియా హైలైట్ ఏంటంటే వాళ్ళు న్యూస్ చెప్పడమే కాదు, ఆధారాలతో సహా చూపిస్తారనమాట. ప్రూవ్ చేసి కళ్ళ ముందు ప్రూవ్ చేసి చెప్తారనమాట న్యూస్. అందుకే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఫస్ట్ వైసీపీ కోసం పనిచేశారు. దాని తర్వాత డిమాండ్స్ ఏవో తీర్చలేదని చెప్పేసి మాట ఇచ్చి మళ్ళీ మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటికి రావడం ఇంకా అప్పటి నుంచి ఒక విపరీతంగా గవర్నమెంట్ మీద తిరగబడ్డాడు అనమాట. ఈయన మీద కేసులు అవి ఇవి పెడితే లాస్ట్కి తన సొంత ఊర్లోనే వెళ్ళి మహాసేన మీడియా తరపున పోరాటం చేశాడు. వాళ్ళు పెరగని పోరాటం అనమాట. ప్రతి ఇష్యూ మీద ఆధారాలతో సహా చెప్పేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అప్పుడెప్పుడో ఎవడో మెసేజ్ పెట్టాడండి, మీ దళితులకి 100 రూపాయలు ఇస్తే చాలు మా దగ్గరికి వస్తారు అని చెప్తే, దానికి అంటే ఏం క్లారిఫికేషన్ తీసుకోకుండా ఎవరు ఏంటి అని చెప్పి ఏమీ సరిగ్గా తెలుసుకోకుండా జన సైనికుల మీద విరుచుకుపడ్డాడు అనమాట. ఇప్పుడు సారీ చెప్తున్నాడు. అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా అని చెప్పేసి కాదు, కానీ ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నాడు. దానికి సంబంధించి జన సైనికులు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సో ఆయన తప్పకుండా విజయం సాధిస్తాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి టికెట్ వస్తుందని చెప్పి ఎవ్వరం కూడా ఊహించలేదు కదా. కానీ అలాగా ఉండేవాళ్ళ మీద వెనకాల ఏదో ఒక పవర్ ఉంటుందన్నమాట. ఆ పవరే అలా నడిపిస్తుంటుంది. వాళ్ళు సక్సెస్ అయిన రోజున ఆ పవర్ ఏటో మనకు కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది. సో ఆయన సక్సెస్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అధికార పక్షం కేసుల మీద కేసులు, నానా రకాల గొడవలు పెడుతుంటే ఏకంగా తన మీడియాని తన సొంత ఊర్లో పెట్టుకొని ప్రతి ఇష్యూ మీద ఏకిపారేశాడు. గవర్నమెంట్ని ముచ్చెమటలు పట్టించాడు. నాకు తెలిసి అల్లు పెరగకుండా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ మీద డైరెక్ట్గా అటాక్ చేయడం నేను ఇంకోళ్ళని ఎవరిని చూడలేదనమాట. మహాసేన రాజేష్ గారిని తప్ప వేరే వాళ్ళని నేను అంత గట్టిగా గవర్నమెంట్ మీద పోరాడడం చూడలే. మీకు తెలిసే ఉంటుంది, రాజమండ్రిలో కార్ అటాక్ అయింది కదా, ఆడియే నన్ను కాపాడిందని చెప్పి ఒక వీడియో పెట్టారు కదా. అది నా ఛానల్లో కూడా నేను దానికి సంబంధించిన వీడియో పెట్టున్నాను. ఎన్ని రకాల బెదిరింపులు వచ్చినా ఏం జరిగినా కూడా వెనకడుగు వేయకుండా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాడుతూనే వచ్చాడు. ఒక స్టేజ్లో అతని మూమెంట్ చూస్తుంటే జనసేనలో జాయిన్ అయిపోతాడు అనిపించింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోయాడు చివరికి. ఒకసారి బాగా చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని కమెంట్ చేశాడనమాట, మీరు రాజకీయాల కోసం మాట్లాడొద్దండి, మీరు మాట్లాడితే చాలా నష్టాలు జరుగుతాయి, మీరు పార్టీకి కట్టుబడి ఉండట్లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడారు. అప్పుడు చాలామంది కౌంటర్ ఇచ్చారు. అలా మాట్లాడడం తప్పేనే భావించారు అందరూ.
తర్వాత మరి ఆయన రియలైజ్ అయ్యారో లేదో తెలియదు ఇప్పుడు దాకా. కానీ ఒక మంచి నాయకుడిని కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మామూలు విషయమే. ఒక దళితుడిని మంచి నాయకుడిని గుర్తించి మరి టికెట్ ఇవ్వడం మంచి పరిణామం. ఆల్ ద బెస్ట్ రాజేష్ అన్న. సో రాజేష్ గారు, నో డౌట్ మీరు పక్కాగా అసెంబ్లీకి అయితే వెళ్తారని నేను అనుకుంటున్నాను. అందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీలో కూడా ఇలాగే మీ పోరాటం కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. రాజేష్ మహాసేన మొన్న ఈ మధ్య ఒక వీడియోలో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇష్యూ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయగా చివరికి తేలింది ఏంటయ్యా అంటే గొడ్డల పోటు అని తెలిసింది. అంతకుముందు ఏమన్నారు, హార్ట్ అటాక్ ఏదేదో చెప్పారు, కత్తిపోటు రకరకాలు చెప్పారు, గంతో కాల్చి ఏదేదో చెప్పేశారు. కానీ ఆ హత్య జరిగిన మరుసటి రోజే ఒక వ్యక్తి చెప్పారు, గొడ్డలతో చంపడం జరిగింది ఇది అది అని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు. ఈ విషయం చాలామందికి మనసులో అనుమానం ఉన్న విషయమే. కానీ రాజేష్ మహాసేన బయటికి చెప్పారు. అంటే ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఆ వ్యక్తిని వెళ్ళి అడగొచ్చు కదా అని చెప్పేసి.